గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశి వారికి 2026 సంవత్సరంలో అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో వీరిపైన ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది, ఏలినాటి శని ఎప్పుడు ముగుస్తుంది అనే వివరాలను అందిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. ఈ ఫలితాలు అనేవి అశ్విని నక్షత్రం, భరణి, కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారందరికీ కూడా వర్తిస్తాయండి. మేషరాశి వారికి 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖు నుండి ఏలినాటి శని ప్రారంభమైంది. శని ప్రస్తుతం మీ వ్యయస్థానంలో అంటే హౌస్ ఆఫ్ లాసెస్లో ఉన్నాడండి. దానివల్ల ఏమవుతుంది అంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. 2027 జూన్ 2వ తారీఖు వరకు ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది జరుగుతుంది. అంటే శని వ్యయస్థానంలో కూర్చుంటాడు. ఈ మధ్య సమయంలో ఉండేటువంటి ప్రభావం అనేది అంత తీవ్రంగా అయితే ఉండదండి. కాకపోతే మీరు చేసే పనులలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండవ దశ ఏదైతే ఉందో అంటే శని ఎప్పుడైతే మీ రాశిలోకి అడుగు పెడతాడో జూన్ 2, 2027 నుండి ఆగస్టు 7వ తారీఖు 2029 వరకు ఈ మధ్య సమయంలో ఏలినాటి శని యొక్క రెండవ దశ అనేది జరుగుతుంది. ఈ సమయంలో శని మేషరాశిలోనే ఉండటం వల్ల అంటే జన్మంలోనే ఉండటం వల్ల శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీకు పూర్తిగా ఏలినాటి శని ఎప్పుడు ముగుస్తుంది అంటే 2032 మే 30వ తారీఖుతో ముగుస్తుందండి. ఎందుకంటే ఏలినాటి శని అనేది 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. కానీ ఎక్కువ ప్రభావం అనేది రెండవ దశలో ఉంటుంది. ప్రస్తుతం మీకు మొదటి దశ జరుగుతుంది. 2029 తర్వాత మూడవ దశ జరుగుతుంది. ఆ సమయాన్ని రికవరింగ్ ఫేజ్ అంటారండి. అంటే కోలుకుంటారు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనేవి నెమ్మదిగా తగ్గుతాయి. అయితే ప్రస్తుతం 2026 సంవత్సరంలో మీ పైన శని ప్రభావం ఎలా ఉంటుంది అంటే మెయిన్గా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. అంటే ఆందోళన అనేది ఎక్కువ అవుతుందన్నమాట. తెలియని భయం కానీ నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. మీరు మొదలు పెడుతున్నటువంటి పనులలో జాప్యాలు జరుగుతాయి. దాని వలన మేషరాశి వారిలో అసహనం అనేది పెరుగుతుందండి. ఆదాయం బాగుంటుంది, అయినప్పటికీ కూడా శని హౌస్ ఆఫ్ లాసెస్లో ఉన్నాడు అంటే వ్యయస్థానంలో ఉన్నాడు. కాబట్టి వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి అని అర్థం. ముఖ్యంగా వేటికి ఖర్చు చేస్తారు అంటే శుభకార్యక్రమాలకు కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు కానీ ఎక్కువగా చేస్తారు మేషరాశి వారి సమయంలో. ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది, కానీ పని ఒత్తిడి అనేది పెరుగుతుందండి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది, కానీ ఆలస్యంగా వస్తుంది. ఈ డిలే ఏదైతే ఉందో మీరు కష్టపడిన దానికి వెంటనే ప్రతిఫలాన్ని ఎవరైనా కోరుకుంటారు, కానీ ఈ సమయంలో ప్రతిఫలం అనేది లేటుగా అందుతుంది. కాబట్టి మనలో అసహనం అనేది పెరుగుతుందన్నమాట. ఆరోగ్యపరంగా ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కంటి విషయంలో, పాదాల విషయంలో, కడుపుకి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి మేషరాశి వారు ఏలినాటి శని సమయంలో ఆహార నియమాలను పాటించడం చాలా ముఖ్యమండి. బయట దొరికే జంక్ ఫుడ్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. అలాగే ఒంటరిగా ఉండాలి అనేటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే 12వ ఇల్లు అనేది ఐసోలేషన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి విదేశీ ప్రయాణాలకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఒంటరిగా ఉండాలి అనేటువంటి భావన పెరుగుతుంది. అయితే ఈ ఏలినాటి శని సమయంలో అంటే 2026 సంవత్సరంలో మేషరాశి వారు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనుల గురించి చర్చించుకున్నట్లయితే ముందుగా చేయవలసినటువంటి పనులు ఏమంటే శనికి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి మీరు ఏ పని మొదలు పెడుతున్నా సరే వాయిదా వేయకుండా, బద్ధకాన్ని ప్రదర్శించకుండా సమయానికి పూర్తి చేయటానికి ప్రయత్నించండి. శని ప్రభావం వల్ల మధ్యలో ఆటంకాలు వచ్చినా సరే మధ్యలో వదిలేయకుండా
మీ పనులను సకాలంలో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. అంటే ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండండి. బద్ధకస్తులంటే శనికి నచ్చదు. వారిపైన ప్రభావం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మేషరాశి వారు చాలా చురుగ్గా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి బద్ధకాన్ని కూడా మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వవద్దు. అలానే శనివారం రోజున నిరుపేదలకు అన్నదానం చేయటం కానీ, ఒకవేళ ఫైనాన్షియల్‌గా మీరు స్టేబుల్‌గా ఉన్నట్లయితే అప్పులు చేసి పెట్టమని కాదండి. ఒకవేళ మీరు పెట్టగలిగితేనే శనివారం రోజున పేదలకు అన్నదానం చేయటం కానీ, లేదా వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి సహాయం చేయటం వల్ల శని ప్రసన్నం అవుతాడు. చాలామంది శనికి ఎక్కువగా తైలాభిషేకాలు చేపిస్తేనే ప్రసన్నం అవుతాడు అనుకుంటారు. కానీ శనికి మెయిన్గా కావాల్సింది క్రమశిక్షణ అండి. మనం క్రమశిక్షణతో ఉంటూ మనకు వీలైనంత వరకు ఎవరికైనా పెద్దవారికి, వయసులో ఉన్నవారికి, నిరుపేదలకు, వికలాంగులకు సహాయం చేయటం వల్ల శని ఇంకా ప్రసన్నం అవుతాడు. అలాగే మీకు వీలైతే మీరు చదవగలిగితే ప్రతిరోజు లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసాని పఠించటం వల్ల కూడా పరమౌషధంగా పనిచేస్తుంది. అలాగే ఏదైనా నిర్ణయాలను తీసుకునే ముందు దూకుడుతనంతో ప్రవర్తించకుండా, అన్నీ నాకే తెలుసు అనుకోకుండా అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవటం మంచిదండి. ఎందుకంటే ఏలినాటి శని సమయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. అలా తీసుకుంటే నష్టపోతారు. అయితే చాలా మంది అనుకుంటారు ఎవరినైనా సరే శని పట్టి పీడిస్తాడు అనుకుంటారు. కాదండి. శని యొక్క డ్యూటీ ఏంటంటే కర్మ ఫలితాలను అందించటం మాత్రమే. ఊరికే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడు. శని మంచి గ్రహమే. గతంలో మనం చేసినటువంటి చెడు పనులు ఏవైతే ఉంటాయో తెలుసో తెలియకో ఎవరైనా చేస్తారు. దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇప్పుడు అందిస్తాడు. అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అలాగే మీరు మొదలు పెట్టినటువంటి పనులు పూర్తవటానికి ఆలస్యం అవుతుందండి. మీ ఓపికను కాస్త పరీక్షిస్తాడు. అయితే ప్రస్తుతం మీకు ఏలినాటి శని యొక్క మొదటి దశే కాబట్టి ఖర్చులు ఎక్కువగా పెట్టకుండా, ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బందులు రాకుండా, ఫిజికల్గా యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేసి, నిర్ణయాలను తీసుకునేటప్పుడు పెద్దవారి సలహాలను తీసుకోవటం, నాకే తెలుసు అని ముందుకు వెళ్లకుండా 1-2 సార్లు ఆలోచన చేసుకోవటం వల్ల మీకు శని ప్రభావం అనేది పెద్దగా తెలియదు. ఖర్చుల విషయంలో చాలా ప్లానింగ్తో ఉండండి. అంటే చూసినవన్నీ కొనేయాలి అనుకోకుండా ఖర్చుల విషయంలో ఏది కొనాలి, ఏది కొనకూడదు అని ముందుగానే ప్లానింగ్ చేసుకుని డబ్బుని వృధా చేయవద్దు. యోగా కానీ, ధ్యానం కానీ చేయటం వల్ల మెంటల్ పీస్ అనేది ఉంటుందండి. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన ఈ సమయంలో చాలా మంచిది. అయితే చేయకూడనటువంటి పనులు ఏమంటే, ఏలినాటి శని సమయంలో మీకు ఎంత దగ్గర వారైనా సరే సరైనటువంటి పత్రాలు లేకుండా, మధ్యవర్తి లేకుండా ఇతరులకు పెద్ద మొత్తంలో అప్పులు మాత్రం ఇవ్వవద్దండి. అంటే నేను ఎవరికి సహాయం చేయొద్దు అని చెప్పట్లేదు. ఏలినాటి శని సమయంలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, మీరు బాగుండాలి అని ఎవరు కోరుకుంటున్నారు, మీ పతనాన్ని చూడాలి అని ఎవరు కోరుకుంటున్నారు అని మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. అంటే ఏలినాటి శని సమయంలో అందరి రంగులు కూడా బయటపడతాయి. కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. ఈ సమయంలో మాత్రం పెద్ద మొత్తంలో ఎటువంటి పత్రాలు లేకుండా ఎవ్వరికీ కూడా చేయబదులు కానీ, అప్పులు కానీ ఇవ్వవద్దు. ఎందుకంటే తిరిగి రావటం చాలా కష్టం అవుతుంది. శని వ్యయస్థానంలో ఉన్నాడు. అలాగే క్రెడిట్ కార్డులు కానీ, అనవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయటం కోసం అప్పులు మాత్రం చేయవద్దండి. అలానే శని ప్రభావం వల్ల మేషరాశిలో జన్మించిన వారికి, వారు చురుకైన వారైనప్పటికీ కూడా ఈ సమయంలో సోమరితనం అనేది పెరుగుతుందండి. బద్ధకం అనేది పెరుగుతుంది. కాబట్టి దాని దరిదాపుల్లోకి కూడా రానివ్వవద్దు. ఫిజికల్గా యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేయండి. బద్ధకస్తులంటే శనికి అస్సలు నచ్చరు. కుటుంబ సభ్యులతో కానీ, లేదా మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో కానీ, పని ప్రదేశంలో కానీ, స్నేహితులతో కానీ అనవసరమైనటువంటి వాదనలకు దిగవద్దు. ఎందుకంటే ఈ సమయంలో గొడవలు అనేవి మీ గౌరవానికి భంగాన్ని కలిగిస్తాయి. మీకు ఒకవేళ అలవాట్లు ఉన్నా మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండటం మంచిది. లేకపోతే శని ప్రభావం అనేది మరింత కఠినంగా ఉండే అవకాశాలు ఉంటాయి.
ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు. అలాగే చట్ట వ్యతిరేక పనులు కూడా చేయకూడదండి. శని ప్రభావం అనేది మనను క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమేనండి, మిమ్మల్ని శిక్షించటానికి మాత్రం కాదు. ఎందుకంటే చాలా మంది ఏమని అపోహపడతారు అంటే శని శిక్షిస్తానికి మాత్రమే 12వ ఇంట్లోకి కానీ 1వ ఇంట్లోకి కానీ 2వ ఇంట్లోకి కానీ వస్తాడు అనుకుంటారు. కానీ మనను క్రమశిక్షణలో పెట్టడానికి, గతంలో మనం చేసినటువంటి పాపాలకు తగినటువంటి కర్మ ఫలితాలను అందించటానికి. ఏలినాటి శని సమయంలో ఎన్ని పూజలు చేసినా సరే మనం అనుభవించవలసినటువంటి కర్మ ఫలితాలను అనుభవించాల్సిందే. అయితే శని ప్రభావం అనేది కఠినంగా ఉండకూడదు అని శనికి సంబంధించినటువంటి ఇష్ట పనులు ఏవైతే ఉంటాయో, వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పెద్దవారికి కానీ సహాయాలు చేయటం, లేదా ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితేనే దానాలు చేయటం, అన్నదానం చేయటం, శనికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో నల్లటి వస్త్రాలను, నల్లటి వస్తువులను, గొడుగును, చెప్పులను, నువ్వుల నూనెను కానీ, నువ్వులను కానీ, నువ్వులతో చేసినటువంటి వస్తువులను కానీ, నూనెను కానీ దానంగా ఇవ్వమని చెప్తాము. అలాగే నల్లటి కుక్కలకు ఆహారాన్ని పెట్టండి. మీకు వీలైనట్లయితే ప్రతిరోజు వీలైనన్ని సార్లు ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః అనేటువంటి శని బీజ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించండి. ఏ నక్షత్రంలో జన్మించిన వారిపైన శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ముందుగా అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి శని ప్రభావం అనేది కొంత మిశ్రమంగా ఉంటుందండి వీరిపైన. పాత బకాయిలు అయితే తీరతాయండి వీరికి, కానీ కొత్తగా మాత్రం ఎవ్వరికీ అప్పు ఇవ్వవద్దు. చేయబదులు కూడా చూసుకుని ఇవ్వటం మంచిదండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వీరిలో. జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు ఏంటంటే అశ్విని నక్షత్ర జాతకులకు ఈ సమయంలో తలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రయాణాలలో అజాగ్రత్తగా ఉండవద్దు. పరిహారాల విషయానికి వస్తే అశ్విని నక్షత్ర జాతకులు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటం వల్ల మానసిక ధైర్యం అనేది పెరుగుతుందండి. అలాగే భరణి నక్షత్ర జాతకుల విషయానికి వస్తే భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడండి. వీరికి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఆర్థిక విషయాలపైన కుటుంబ పరంగా అధికంగా ఉండవచ్చు. కాబట్టి విలాసాల కోసం మాత్రం భరణి నక్షత్ర జాతకులు అధికంగా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా అపరిచిత వ్యక్తులను అతిగా నమ్మవద్దండి. అంటే ఈ మధ్య పరిచయమైన వారు ఉంటారు కదా, వారిని అస్సలు నమ్మవద్దు. నమ్మినా మీ జాగ్రత్తల్లో మీరు ఉండటం మంచిది. ఇవన్నీ కూడా జాగ్రత్తలు మాత్రమే, మీకేదో అయిపోతుంది అని కాదు. వృత్తిలో పని ఒత్తిడి అనేది కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత ఓపికను అలవాటు చేసుకోండి. పరిహారాల విషయానికి వస్తే మహాలక్ష్మి అష్టకం పఠించటం, అలాగే పేద మహిళలకు సహాయం చేయటం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి. ఇక కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిపైన శని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు అండి. సూర్యుడు శని వీరిద్దరికీ తండ్రి కొడుకుల రిలేషన్ ఉన్నప్పటికీ కూడా పరస్పర శత్రువులు కాబట్టి కొంత సవాలుగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి పనులలో ఆటంకాలు ఉండే అవకాశాలు ఉంటాయి. తండ్రితో కానీ లేదా పై అధికారులతో కానీ విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి దీనివల్ల ఆత్మవిశ్వాసం అనేది కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి కృత్తికా నక్షత్ర జాతకులు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వైద్యుని సలహాలను తీసుకోవటం మంచిది, వైద్యుని సంప్రదించడం మంచిది. పరిహారాల విషయానికి వస్తే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఏలినాటి శని సమయంలో ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయాన్ని పఠించటం కానీ, లేదా సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించి సూర్య నమస్కారాలు చేయటం, రాగి చెంబులో ఉండేటువంటి నీటిని తాగటం వల్ల శని దోష తీవ్రత అనేది తగ్గుతుంది. ఒకవేళ ఈ మేషరాశిలో జన్మించిన వారికి వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మీ లగ్న కుండలి ప్రకారం, రాశి నక్షత్రం బట్టి కాకుండా మీ లగ్న కుండలి ప్రకారం యోగకారకుడు ఎవరో, ఏ గ్రహం బలపడితే
మీ జీవితంలో అడ్డంకులు అనేవి తొలగుతాయో, గ్రహ బలం అనేది పెరుగుతుందో, దానికి సంబంధించినటువంటి జాతక రుద్రాక్షను, జాతక రత్నాన్ని ధరించటం వల్ల జీవితంలో కాస్త అడ్డంకులు అనేవి తగ్గుతాయండి. మీ జాతకానికి సంబంధించినటువంటి అదృష్ట జాతక రత్నం కావాలి అన్నా, ఒరిజినల్ సర్టిఫైడ్ కరుంగలిమాల కావాలి అన్నా, ఒరిజినల్ సర్టిఫైడ్ రత్నం కావాలి అన్నా, జాతక రత్నం కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.